నా పేరు డాక్టర్ సూర్యనారాయణ. డైట్ బీఈడి కాలేజీ లెక్చరర్గా హైదరాబాద్లో ప్రారంభించి తర్వాత అక్కడి నుంచి ఒక దశాబ్ద కాలం ఒకే ఇన్స్టిట్యూట్లో కలవకుర్తి స్టడీ సర్కిల్ అని చెప్పేసి మన మహబూబ్నగర్ జిల్లా శ్రీశైలం వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బీఈడి కాలేజీలో ఒక 10 సంవత్సరాలు గణిత బోధన ఉపాధ్యాయుడిగా, మన విజ్ఞాన శాస్త్ర సబ్జెక్టు స్టాటిస్టిక్స్ బోధించిన ఉపాధ్యాయుడిగా, స్కూల్ మేనేజ్మెంట్ బోధించిన ఉపాధ్యాయుడిగా, మరియు మరొక దశాబ్ద కాలంలో అప్పుడే కొత్తగా టెట్ ప్రారంభమైన సందర్భంలో టెట్కమ్ డిఎస్సి పేరుతో డైరెక్టర్గా నేను ఇక్కడ ఒక 10 సంవత్సరాలు బీఈడి లెక్చరర్గా టెట్కి డిఎస్సికి ట్రై మెథడ్స్తో పాటు సైకాలజీ, స్కూల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అంశాలు, పెడగాజీ అంశాలు బోధిస్తూ మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఆర్యభట్ట కోచింగ్ సెంటరు, సత్యం కోచింగ్ సెంటరు, కర్నూలులో ఉన్న కోచింగ్ సెంటరు, అవనిగడ్లో ఉన్న ప్రతిభ కోచింగ్ సెంటరు, నెల్లూరు, గుంటూరు, కావలి, ప్రస్తుతము 25 సంవత్సరాలుగా హైదరాబాద్ విజేత స్టడీ సర్కిల్లో నిర్వహించబడుతున్న ప్రతి డిఎస్సి అండ్ టెట్ గురుకులాస్ ఇప్పటికీ బోధిస్తూ ఉన్న కారణం నేను ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసుకొని నెట్, యూజీసీ నెట్, ఏపీ స్లెట్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా పూర్తి చేసుకొని పిహెచ్డి పూర్తి చేసిన సందర్భంగా మనకి ఈ అవకాశం కల్పించాం. ముందుగా వారి సబ్జెక్ట్ రిలేటెడ్ మెథడాలజీ చదవాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయి ఉంటే మ్యాథ్స్ మెథడాలజీ ముందుగా పూర్తి చేసి తర్వాత దాన్ని సంబంధించిన మరికొన్ని విషయాలు సైన్స్ మెథడాలజీలో ఉండే అవకాశం ఉంది, దాన్ని పూర్తి చేసుకోవాలి. సైన్స్ పూర్తయిన తర్వాత సాంఘిక శాస్త్ర బోధన విధానాల గురించి చదువుకున్నట్లయితే ఒక మెథడాలజీలో చదివిన విషయాలు మరొక మెథడాలజీ చదువుతున్నప్పుడు అనుకూల బదలాయింపు జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. మన సైకాలజీలో మనకి ఇష్టమైన ఒక సబ్జెక్ట్ని ముందుగా చదివిన తర్వాత దానికి సంబంధించిన మరో సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు ముందుగా చదివిన సబ్జెక్టు విషయాలు మరో సబ్జెక్టు విషయంలో ఉపయోగపడడాన్ని అనుకూల బదలాయింపు అని అంటారు. మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైతే మనము ప్రిపేర్ అవుతున్నామో దాన్ని ఇష్టంగా భావించుకొని చదివినట్లయితే దాన్ని బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఒక మెథడాలజీని మనకి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడు ఒక మనోధైర్యం ఏర్పడుతుంది. తర్వాత మనోధైర్యం బేస్ చేసుకుని మరో మెథడాలజీని దాని రిలేటెడ్గా థర్డ్ మెథడాలజీని చదువుకొని తర్వాత పెడగాజీ అనే మరొక ప్రత్యేకమైన అంశం కూడా ఉంది కాబట్టి ఈ మెథడాలజీకి సంబంధించిన మరికొన్ని చాప్టర్లు ఆ పెడగాలజీ అనే ప్రత్యేక అంశంలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాలను మనము ఒకదానికొకటి అనుకూల బదలాయింపు చేసుకొని చక్కగా చదివినట్లయితే వాటికి సంబంధించి ఎగ్జామ్లో అడిగే డిఫరెంట్ క్వశ్చన్స్ని మనము చక్కగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఎగ్జామ్ జరిగిన బిట్లు మరో రేపటి ఎగ్జామ్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా మనం తెలుగు అకాడమీని ఆధారంగా చేసుకొని బాగా తెలుగు అకాడమీని చదివిన తర్వాత ఆ తర్వాత ఏదో ఒక మనకి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యే ఒక మెటీరియల్ కూడా మన దగ్గర ఉండి తెలుగు అకాడమీలు పూర్తయిన తర్వాత ఆ మెటీరియల్ని మనము కనీసం 4 సార్లు అయినా చదివినట్లయితే మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిలేటెడ్ ఆన్సర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 సార్లు చదివే విధానం ఏంటనేది మీ ముందు నేను ఒకసారి మాట్లాడుతున్నాను. ముందుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా లేదా ఏ మెథడాలజీ అయినా ముందుగా ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని మీద పరిపూర్ణ జ్ఞానం ఏర్పడాలంటే ముందుగా అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి చదవాలి. ఆ తెలుసుకున్న విషయాలు నేర్చుకోవడానికి చదవాలి. అది రెండోసారి చదవడం అంటారు. మొదటిసారి అన్ని విషయాలు గుర్తుండవు కాబట్టి రెండోసారి చదవడంలో మనకి నేర్చుకునే అవకాశం ఉంది. నేర్చుకున్న విషయాలు గుర్తుండే విధంగా చదవాలి. ఆ గుర్తున్న విషయాలు మర్చిపోకుండా ఉండడానికి మరోసారి చదవాలి. ఇలాగా కనీసము ఏ సబ్జెక్టు విషయాన్ని అయినా 4 సార్లు మనం చదివినట్లయితే తెలుసుకోవడానికి చదవాలి, గుర్తుండడానికి చదవాలి, మర్చిపోకుండా ఉండడానికి చదవాలి. ఎక్కువ మళ్ళా
మనం లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంచుకోవడానికి మరొకసారి కనుక చదివినట్లయితే ఆ విషయాలు మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సబ్జెక్ట్ని ఇష్టంగా చదవాలి. ఆ చదవడంలో ఇష్టంలో మన యొక్క మన సొంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ద్వారా నేర్చుకునే అంశాలు 1% గుర్తుండడానికి అవకాశం ఉంది. అయితే ఈ 1 అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మానవునికి ఉండేది ఒకటే నాలుక. కాబట్టి నాలుక ద్వారా, రుచి ద్వారా పొందే ఏ అనుభవాలైనా 1% అభ్యసనంలో ఉండడానికి అవకాశం ఉంది. నాలుక పూర్తవనే స్పర్శ ద్వారా నేర్చుకున్న అంశాలు 1.5% మాత్రమే గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అని అంటారు. అంటే ఒక బ్లైండ్ పర్సన్ తను స్పర్శించుకోవడం ద్వారా నేర్చుకున్న అంశాలు 1.5% మాత్రమే అభ్యసనంలోకి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ద్వారా వాసన ద్వారా పొందే అభ్యసన అనుభవాలు 3.5% గుర్తుండడానికి అవకాశం ఉంది. ముక్కు 3 అని గుర్తుపెట్టుకోవాలి. ముక్కులో మూ ఉంది, ఆ తర్వాత 3లో కూడా మూ ఉంది. కాబట్టి ముక్కు ద్వారా పొందే అభ్యసన అనుభవాలు 3.5 మన యొక్క అభ్యసనంలోకి రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత చెవుల ద్వారా, అంటే వినడం ద్వారా పొందే అభ్యసన అనుభవము 11%. ఈ 11% అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనిషికి 2 చెవులు ఉంటాయి, ఇటొకటి ఇటొకటి. 11 1 1 11% అభ్యసనం జరగడానికి అవకాశం ఉంది వినడం ద్వారా పొందే అనుభవాలు అని గుర్తుంచుకోవాలి. తర్వాత చివరిగా కళ్ళతో పొందే అనుభవాలు చూడడం ద్వారా. ఇది ఏ అభ్యసన అంశాన్ని అయితే మన ప్రత్యక్ష అనుభవాల ద్వారా చూడడానికి అవకాశం ఉందో, అలా ప్రత్యక్ష అనుభవాలు పొందుతూ ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో ఉన్నటువంటి పీఠభాగంలో ఉన్న అంశమైనటువంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల ద్వారా పొందిన అనుభవాలు 83% గుర్తుండే అవకాశం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ శాతం గుర్తుండే అవకాశం ప్రత్యక్ష అనుభవాల ద్వారా, కళ్ళతో చూడడం ద్వారా గుర్తుండే అవకాశం ఉంది. దీన్ని మనం ఒక పద్ధతిలో ప్రిపేర్ అవుతున్నప్పుడు నాలుక 1%, చర్మము 1.5%, ముక్కు 3.5%, చెవులు 11%, తర్వాత కళ్ళు 83% అభ్యసనం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి గడిచిన ఎగ్జామ్స్ లోపల రెండు అంశాలను కలిపి అడగడం జరిగింది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని విద్యార్థి చూస్తూ వినడం ద్వారా ఎంత అభ్యసనం జరుగుతుంది అని గతంలో టెట్ డిఎస్సిలో అడగడం జరిగింది. ఆ రెండింటిని కలిపి చెప్పాలి. 83 + 11 94% అభ్యసనం జరగడానికి అవకాశం ఉంది. అలా ఎక్కువ శాతంలో జరిగిన అభ్యసనము ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది అన్నమాట. అనే అంశాలను మనకి చెప్పిన ఒక పెద్ద వ్యక్తి పేరు కోబన్, గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు మనకి కొత్తగా గుర్తుండే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళంతా కొత్త వ్యక్తులు కదా. కోబన్, ఇది ఒక కొత్త బన్ అని గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ బన్ అంటే ఇష్టం కదా. ఆ రకంగా కోబన్ అనే విద్యావేత్త ఈ మనకి అభ్యసనలో ఇంద్రియ ప్రభావం అనే విషయాల్ని తెలియజేయడం జరిగింది. తర్వాత మనం ముందుగా ట్రై మెథడ్స్లో ఉండే కామన్ విషయాలని ముందుగా అభ్యసించిన తర్వాత విడివిడి టాపిక్స్ని నేర్చుకుంటే కామన్ అంశాలలో 3 మెథడాలజీలో ఉండే రిలేటెడ్ పాయింట్స్ మనకి కవర్ అవి మ్యాక్సిమం 6 బిట్ల ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు 5 బిట్లు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మరొక బిట్ని మనము ఏం చేయాలనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కామన్ టాపిక్స్ దగ్గరికి వస్తే విద్యా లక్ష్యాలు, సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాలు, విజ్ఞాన శాస్త్ర విద్యా లక్ష్యాలు, గణితశాస్త్ర విద్యా లక్ష్యాలు. ఆ ప్రత్యేక సబ్జెక్ట్ను ఉద్దేశించి విద్యా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, విద్యా ప్రమాణాలు, ఆ చాప్టర్ రిలేటెడ్గా ఇవి పదాలు మారుస్తూ ఒకే భావం వచ్చేలాగా ఉండే కామన్ టాపిక్స్ అన్నట్టు. విద్యా లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, విద్యా ఉద్దేశాలు అని చెప్పబడతా ఉన్నాయి. తర్వాత కరికులం అనే చాప్టర్ ఉంటుంది, దాన్ని విద్యా ప్రణాళిక అంటాం మనం. కరికులం అనేది మనకి గుర్తుండాలంటే, కరికులం అదొక కామన్ కులం, అందరికీ ఉపయోగపడే ఒక కొత్త కులం, మనందరం ఉమ్మడి కులం అనుకోవాలి. దాన్ని మన సొంత మాటల్లోకి అనువదించుకొని ఆ విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే లైఫ్ లాంగ్ గుర్తుండడానికి అవకాశం ఉంది. కరికులం అనగానే మన కన్నింగ్హామ్ అనే ఒక పెద్ద ఆయన గుర్తు రావాలి. కరికులం, కన్నింగ్హామ్, కళాకారుడు, కళాక్షేత్రం అనే పదాలను వాడుతూ నిర్వచనం చెప్పడం జరుగుతూ ఉంది.
అంటే ఒక ప్రత్యేక సబ్జెక్టులో విద్యార్థికి ఒక ప్రత్యేక తరగతిలో ఏ విషయాలను పొందుపరచాలో తెలిపేదాన్నే కరికులం అంటారు. అది గణిత కరికులం ఉంటుంది, గణితంలో, సైన్స్లో కరికులం ఉంటుంది, సోషల్లో కరికులం ఉంటుంది. అదేవిధంగా విద్యా ప్రణాళికలు అవి ఈ మధ్య వాటిని ప్రణాళిక పథకాలను కూడా అంటున్నారు. పాఠ్య పథకము, యూనిట్ పథకము, తర్వాత వార్షిక పథకము, ఇవన్నీ కలిపితే ఏర్పడైతే విషయ ప్రణాళిక. ఆ విషయాన్ని ప్రణాళిక కన్నా పెద్దది విద్యా ప్రణాళిక, దానిని కరికులం అని సూచించడం జరిగింది. ఇది ప్రతి మెథడాలజీలో ఉండే కామన్ చాప్టర్. 2 అయిపోయినాయి మనకి, విద్యా లక్ష్యాలు, కరికులం అయిపోయింది. తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం అని ఒకటి వస్తూ ఉంది. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే విద్యార్థి పాఠశాలలో జాయిన్ అయిన దగ్గర నుంచి పాఠశాల విడిచి వెళ్ళే వరకు చదివిన 4-5 సంవత్సరాలకు సంబంధించి, లేదా ప్రతిరోజు విద్యార్థి తరగతిలోకి ప్రవేశించిన నుండి పాఠశాల వదిలి వెళ్ళే వరకు ప్రతి ఉపాధ్యాయుడు తరగతిలో బోధించే అంశాలను ఉద్దేశించి తెలిపేటువంటి వాటినే నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటారు. దానికి మనము ఒక ప్రత్యేక క్లాసులో ఈ ఉత్తమ మూల్యాంకన విధానాలు అనే విషయాల్ని ముందు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మూల్యాంకనం అయిపోయింది మనకి. ఇంకా మనకి TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటూ ఉంటాం. టీచింగ్ ఎయిడ్స్ అని కూడా అంటున్నారు. ఇది వివిధ రకాల ప్రత్యేక సబ్జెక్టులను ఉద్దేశించి రకరకాల బోధనా సామగ్రి ఉపయోగించి విద్యార్థికి మనము ఎక్కువ ఇంద్రియాలకు పని కల్పిస్తూ బోధన చేయగలగడాన్ని మనము బోధనాభ్యసన సామగ్రి ద్వారా విద్యార్థికి బోధనా విధానాన్ని మూర్త స్థాయిలోకి తీసుకొచ్చి ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తూ బోధించడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్యలో ఎడ్గర్ డేల్ అనే విద్యావేత్త మనకి ఈ యొక్క 11-10 అంశాల ఆధారంగా ఈ ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్యలో మనకి బోధనా సామగ్రి గురించి వివరించడం జరిగింది. అలాగా మనము వివిధ రకాల సబ్జెక్టులను ఆధారంగా చేసుకొని ఆ సబ్జెక్టుకి సంబంధించిన ప్రత్యేక బోధనా సామగ్రిని మనం ఉపయోగించి విద్యార్థికి బోధన చేసినట్లయితే విద్యార్థి చక్కగా నేర్చుకుంటాడు. మనం కూడా చదువుతున్నప్పుడు ఆ ప్రతి బోధన సామగ్రిని తాకుతున్నట్టుగా, దాన్ని ఫీల్ అవుతున్నట్టుగా, దాన్ని చూస్తున్నట్టుగా, దాన్ని మెమొరీలో ఉంచుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే దాన్ని బేస్డ్గా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మనం బాగా ప్రిపేర్ కావడం వల్ల మనకి ఎక్కువగా ఒక 50-60% తెలిసిన బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. బాగా ప్రిపేర్ అయితే తెలియని కూడా 3 ఆప్షన్స్ ఆన్సర్ కాదు అని తెలుస్తుంది. 3 ఆన్సర్ కాదు అన్నప్పుడు 4వ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది బాగా అర్థవంతంగా కొన్ని బండ గుర్తులతో, కొండ గుర్తులతో, నిమోనిక్ డివైసెస్తో చదివినట్లయితే అటువంటి విషయాలు మనకి ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంది. మన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రాయగలిగినట్టయితే ఏ విద్య అయినా కూడా చేతి ద్వారా జరిగిన అభ్యసనము హృదయంలోకి ప్రవేశించడం ద్వారా మెమొరీలో స్టోర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మెమొరీలో స్టోర్ అయిన జ్ఞానము మనకి ఎగ్జామ్ హాల్లో హెడ్ నుంచి హార్ట్లోకి వచ్చేసి హ్యాండ్లోకి ఆన్సర్ చేయడానికి, రైట్ ఆన్సర్కి రావడానికి ఉంటుంది అని చెప్పేసి మనకి విద్యా లక్ష్యాలలో భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, తర్వాత జ్ఞాన రంగంలో చెప్పడం జరుగుతూ ఉంది. హెడ్, హార్ట్, హ్యాండ్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ మనకి అందులో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. విద్యా లక్ష్యాల వర్గీకరణ బ్లూమ్స్, అండర్సన్, క్రాత్వోల్ అనే 3 విద్యావేత్తలు దీని మీద పనిచేసి వారితో మరికొందరు విద్యా లక్ష్యాలని విభజించి ఎలా పొందిన అనుభవాలు ఎక్కువగా జ్ఞానంలో ఉండడానికి అవకాశం ఉంది అని మనకి చెప్పడం జరిగింది. దాన్ని మనం చదువుతున్నప్పుడు ఫీల్ అవుతూ, ఇన్వాల్వ్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ విషయాల్ని నేర్చుకున్నట్లయితే అవి లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా చదివిన విషయాలు లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటే ఒకసారి మనము స్పీడ్ రీడింగ్ చేసుకొని పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని హ్యాపీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇష్టంగా చదివి అనుకూల మెథడాలజీని ఉపయోగించుకొని ఒక మెథడాలజీని పరిపూర్ణంగా చదివి దాన్ని మరో మెథడాలజీ అనువాదించుకొని ఆ మెథడాలజీ తర్వాత పెడగాజీలోకి కొన్ని సంబంధ అంశాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిదీ మనకు తెలిసిన విషయమే అని భావించుకొని చదివినట్లయితే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. కొత్త విషయంగా భావిస్తే ఇదేంది నాకేం అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చదివినా గుర్తుండలేదు అనే నెగిటివ్ భావన ఉన్నట్లు ఫీల్ అయితే మనము విషయాలు మర్చిపోవడం అనేది
సహజంగా జరుగుతూ ఉంటుంది. అట్లా కాదు, ప్రతిసారి చదువుతున్నప్పుడు నాకు ఇంతకుముందు కానీ ఇప్పుడు కొంత గుర్తుంది, ఇంకా చదివితే మరి కొంచెం ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది. అట్లా బెటర్మెంట్ని తీసుకుంటూ చదువుతూ వీలైతే మన ఈక్వల్ మైండెడ్ పీపుల్తో, లైక్ మైండెడ్ పీపుల్తో డిస్కషన్లో ఉండాలి. లేదా మనకి ఎక్కడైనా పాఠం చెప్పిన గురువులు అందుబాటులో ఉన్నప్పుడు వారితో మన జ్ఞానంలో ఉన్న డౌట్ని షేర్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కావాల్సినంత సమాచారం ఉంది. మొబైల్ని ఎవరైతే ధ్యానానికి ఉపయోగిస్తారో వారికి 5 కాదు 10 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అని మనకి ఈ మధ్య కాలంలో మనము సెల్ ఫోన్లలో వేటు న్యూస్లో అక్కడిక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఏదైతే చెడగొడుతుందో చెడగొట్టే దాంతో మనం నాలెడ్జ్ పెంచుకునే విధంగా మొబైల్ని జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించాలని కోరుకుంటూ నేను మీకు ఈ మెథడాలజీ పరంగా ముందు క్లాసెస్లో ప్రత్యేక టాపిక్ రిలేటెడ్గా మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం గురించి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.